సిద్ధాంతంలో చిర్రావురి గారిని కలవాలి అంటే రేపు అనగా జూన్ 8, 6, 2024 రోజున సమయం ఉదయం 7 గంటల నుండి అందుబాటులో ఉంటారు. చిరునామా ఆర్యవైశ్య కళ్యాణ మండపం, కోమట్ల సత్రం, రావిచెట్టు సెంటర్. సిద్ధాంతంలో కలవగలరు. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. మీకున్నటువంటి పూజా సంబంధిత సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు చిర్రావురి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు? పుష్పవతి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పుష్పవతి. నమస్కారం సార్. మరి బాగున్నావా? బాగానే సార్. ఏంటండి మాకు ఫోన్ తగ్గలేదు సార్. మరి ఫోనా 11 వారాలు వెళ్ళాను సార్ మన దారంతో. రేపు దారం మీరు అక్కడ కాదు సార్. మరి మేము వస్తామండి. రండి. మరి చాలా మందిని తీసుకొస్తాం సార్. మేము చాలా మంది అంటే ఎంతమందిని తీసుకొస్తావు? ఒక 20 మంది దాకా పర్వాలేదు తీసుకొస్తాం సార్. మరి 2 ఆటోలు అండి. 20 మందిని తీసుకొస్తున్నావా? అమ్మ బాబోయ్. ఇంకా ఇంకా మేము అనుకున్నది అవ్వలేదు సార్. ఏమనుకున్నావు? మిమ్మల్ని లైన్లో అడిగాను సార్. మీరు బాబు అలాగా అడగకూడదమ్మన్నారు. అడగదండి. ఏంటది? అదండి అవ్వలేదు మాకు. ఏంటది? పని కాదు సార్. మా పార్టీ రాలేదు సార్. మీ పార్టీ రాలేదా? రాలేదండి. ఏ పార్టీ వస్తే దాంతో ఆనందపడండి. ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరు మంచి చేస్తే వాళ్ళే మన పార్టీ. అంతే అండి. జనాలకి తెలుసు కదా ఎవరు మంచి చేశాడో. అంతే. మా వెంకటలక్ష్మి మాట్లాడుతుందండి. వెంకటలక్ష్మికి వెంకటలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. ఫోన్ కలుపుతలేదు. అవునా? ఇంకా మీరు ఎప్పుడు వస్తున్నారు గురుగారు? నేనా ఎప్పుడు వస్తున్నాను చెప్పండి గురుగారు. అడుగు, మీ అమ్మని అడుగు. చెప్పిందండి అమ్మ రేపు వారం వస్తానని. నేను వస్తాను. మీ అమ్మ ఎప్పుడని చెప్పింది? రేపు వారం వస్తున్నారండి. శనివారమే వస్తున్నాను. మరి మళ్ళీ అడుగుతావు ఎందుకు? తాడెట్టుకుని పట్టుకుని తీసుకొచ్చే అంటున్నాండి ఆవిడ. ఆవిడ చేస్తున్నాను మీకు మొన్నండి. అవునవును మొన్న అంటది కదా. మా ఆయన కూడా తాడిపెట్టి కట్టి తీసుకొచ్చేస్తానండి అంటుందండి. ఏంటో అందరూ ఈసారి ఒక్కొక్కళ్ళు 10 మందిని తీసుకొస్తున్నారు. అవును సార్. అవును సార్. ఎందుకో అర్థం కావట్లే. ఏంటంటే అనుకున్నా వస్తే సార్ మీ అక్కడికి వెళ్ళాక కూడా మీ పేరే చెప్పుకుంటున్నాను సార్. అవునమ్మా. మా చంద్రబాబు గారు ఫోన్లు వింటున్నామండి. ఆయన పంపించినవి అన్ని మాకు అవుతున్నాయండి. మా వాళ్ళు ఇంకా తీసుకొస్తున్నామని కూడా ఆయన చెప్తున్నామండి. మన సోమేశ్వర గారు చెప్తున్నామండి. సాయిబాబు గారు చెప్తున్నామండి. ఆ గుళ్ళో పోతారు గారు కొంచెం కోపం ఎక్కువండి. అదే వస్తుంది కూడా. మన సోమేశ్వర గారికి సాయిబాబు గారు కూడా చెప్పుకుంటున్నాను మీ పేరండి. భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారండి. అదే అదే. అవునండి. సరేనమ్మా. సరే తల్లి, ఆశీస్సులు. రండి రండి. జయం తల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. నుంచి మాట్లాడుతున్నామండి. సరే అండి, చిర్రావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురి గారు. చెప్పు నాన్న. తదాస్తు దేవతల గురించి కాస్త వివరించి చెప్పండి సార్. తదాస్తు దేవతల గురించి చెప్పాలా? చెప్పండి. వారు ఆ తదాస్తు దేవతలు అనేవారు ఏ సమయంలో మనల్ని ఆశీర్వదిస్తారో కాస్త వివరించి చెప్పండి. సరేనమ్మా. మనకి భూలోకాన్ని నుంచి మనం సెంటర్లో ఉన్నాం. భూలోకానికి పైన ఫోన్ పెట్టామ్మా. ఫోన్ పెట్టేసి టీవీ సౌండ్ పెట్టుకోండి. ఓకే సార్. మనం మధ్యలో సెంటర్లో ఉన్నాం. 14 లోకాలు అంటారు. 14 లోకాల్లో మధ్యలో ఉన్నటువంటి లోకం భూలోకం. భూలోకానికి పైన భువర్లోకం, భువర్లోకం పైన సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. సత్యలోకం అంటే స్వర్గం. ఏమ్మా? భూలోకానికి కింద అతలలోకం, తర్వాత వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళలోకం. పాతాళలోకం అంటే నాగలోకం. పైన ఉన్నటువంటి సత్యలోకం అంటేనేమో స్వర్గలోకం. అన్నిటికంటే కింద ఉన్నటువంటి పాతాళలోకమేమో
నాగలోకం. గుర్తుంచుకోండి, మధ్యలో మనం ఉన్నాం. భూమి నుంచి కొంత పైకి వెళ్తే అంతరిక్షం అని వస్తుంది. అంతరిక్షం అంటే మనం స్పేస్ అని చెప్పుకుంటాం కదా, అక్కడ ఆక్సిజన్ ఉండదు, ఓజోన్ లేయర్ ఉండేటటువంటి ప్రదేశం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఐనోస్పియరు, స్ట్రాటోస్పియరు అని చెప్పి 3 ఆవరణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. భూమి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఒక ఎత్తు, చారణే చరితంపది అంటారు. చారణులు తిరిగినటువంటి ప్రదేశం అంటే ఆంజనేయ స్వామి వారు రామేశ్వరం నుంచి లంకకి ఎగరడానికి ఎంత ఎత్తులో ఎగిరాడో, విమానాలు ఎగిరేంత ఎత్తుని చారణ స్థితం అంటారు. చారణే చరితంపది. చారణులు అనేటటువంటి వాళ్ళు ఎగిరేటటువంటి ప్రదేశం. ఎందుకంటే భూమి నుంచి కొంత ఎత్తు మాత్రమే కోడి ఎగరగలుగుతుంది, తర్వాత దిగిపోతుంది. దానికంటే ఎత్తు పిచ్చుక ఎగురుతుంది, పిచ్చుక కంటే ఎక్కువ ఎత్తు కాకి ఎగురుతుంది, కాకి కంటే ఎక్కువ ఎత్తు మన గ్రద్ద ఎగురుతుంది, గ్రద్ద కంటే ఎక్కువ ఎత్తు గరుత్మంతుడు ఎగురుతాడనమాట. అంత ఎత్తులో తిరిగేటటువంటి వాళ్ళే యక్ష కిన్నెర కింపురుషులు అంటారన్నమాట. యక్ష కిన్నెర కింపురు. యక్షులు అంటే కుబేరుడి యొక్క శిష్యులు. కుబేరలోకం, యక్షలోకం అని ఉంటుందన్నమాట. యక్షలోకంలో కుబేరుడి కింద పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా యక్షులు అంటారు. అందుగురించి కుబేరాయ వైశ్రవణాయ యక్షాయ అంటారు. కుబేరుడు కూడా యక్షులే. కిన్నెరలో కింపురుషులు అంటారు. కిన్నెరలేమో వాయిద్యాలు బోరాలు వాయిస్తూ ఉంటారు, కింపురుషులేమో నాట్యం చేస్తూ ఉంటారు. విద్యాధరులు అంటారు, వాళ్ళు వీణలు వాయిస్తూ ఉంటారు. గంధర్వులు అంటారు, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళతో పాటుగా ఉండేటటువంటి వాళ్ళే తథాస్తు దేవతలు. వీళ్ళనే చారణులు అని కూడా పిలుస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే భూమికి ఒక ఎత్తులో ఎగురుతూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు పైన. వీళ్ళ పని ఏంటంటే తథాస్తు అనడమే వీళ్ళ పని. ఎవరైనా దేవుడి దయ వల్ల మాకు ఐశ్వర్యం కలిగిందండి అన్నారనుకో, వాళ్ళు అటు ఇటు చూసి పారిపోతారు. అదే కనుక ఎవరైనా ఏంటో దరిద్రంతో బాధపడుతున్నాం, ఏంటో దరిద్రం పట్టిందంటే తథాస్తు అనేసి పారిపోతారట. అంటే మనం మంచి మాట్లాడినప్పుడేమో సైలెంట్గా పారిపోతారు, మనం పిచ్చి మాటలు మాట్లాడితే తథాస్తు అని పారిపోతారు. వాళ్ళు పారిపోవడమే వాళ్ళ పని. అందుకని పెద్దవాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడినవారు అనమాట. పిచ్చి మాటలు మాట్లాడుతురే అలా మాట్లాడుకురే తథాస్తు దేవతలు అంటారు. మనం చెడ్డ మాటలు మాట్లాడితే తథాస్తు అని ఎవరంటారమ్మా? తథాస్తు దేవతలు అంటారు. తథాస్తు అని తుర్రుమని పారిపోతారు. అదే కనుక మనం పిచ్చి మాటలు పనికిమాల మాటలు మాట్లాడామనుకో, వాళ్ళు ఏం చేస్తారు? తథాస్తు అని పారిపోతారు. అదే మనం మంచి మాటలు మాట్లాడామనుకో, వాళ్ళు తుర్రుమని పారిపోతారు అంతే. వాళ్ళు తథాస్తు అని అనరు. ఎవరనాలి తథాస్తు అని? పక్కన ఉన్నవాడు అనాలి. ఒక మంచి మాట మాట్లాడితే పక్కన ఉన్నవాళ్ళు తథాస్తు అనాలి. అదే చెడ్డ మాట మాట్లాడితే మనం అనక్కలే, వాళ్ళు పైనుంచి వాళ్ళు తథాస్తు అంటారు. తథాస్తు దేవతల యొక్క లక్షణం అదట. అందుగురించి పెద్దలు ఎప్పుడూ కూడా మంచి మాటలు రావాలి. మనకు 5 చెప్పారు. వస్త్రేణ, వపుష, వాచ, విద్య, వినయేన చ. ఈ 5 ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ కూడా ఐశ్వర్యంతో తొలదూగుతారు. దేవతల యొక్క అనుగ్రహం ఉంటుందట. సరస్వతి కటాక్షం వస్తుంది వాళ్ళకి. ఫస్ట్ వస్త్రేణ, శుభ్రమైన వస్త్రం కట్టుకోవాలట. పెలపల్లాడే వస్త్రం కట్టుకోవాలి, ఉతికారేసిన వస్త్రం కట్టుకోవాలి. మడతలు పడింది ఎప్పుడూ కట్టుకోవద్దు. శుభ్రమైన బట్ట కట్టుకుని ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే నువ్వు కట్టే వస్త్రాన్ని బట్టే నీ యొక్క ఆనందం, మానసిక స్థితి ఉంటుందట. రెండోది వస్త్రేణ వపుష, శుభ్రంగా ఉండాలట. ఎప్పుడు మొహం రుద్దుకుని శుభ్రంగా బొట్టు పెట్టుకుని, చక్కగా బొట్టు పెట్టుకుని, వీపూజ పెట్టుకుని అందంగా ఉండాలట. అలా ఉండాలట. వస్త్రం, రూపం. మూడవది వాచ, మంచి మాటలు మాట్లాడాలి నోట్లోంచి. మంచి మాటలు. ఎవరైనా మంచి మాట మాట్లాడితే మనం తథాస్తు అనాలి. ఎవరైనా పిచ్చి మాట మాట్లాడితే తప్ప అలా అనకూడదన్న, తథాస్తు దేవతలు ఉంటారని హెచ్చరించాలి వాడు. విద్య, మంచిగా జ్ఞానంగా చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండాలట. మనం మాట్లాడేటప్పుడు మంచి విజ్ఞానం, చాలామంది అంటారు ఎంత చదువుకున్నా సరే వాళ్ళకి విజ్ఞానం ఉండదు. ఏంది వీడు చదువుకోలేదే ఏంటి, చదువు నిజంగా చదువుకున్న అన్ఎడ్యుకేటెడ్లా మాట్లాడుతున్నాడంటారా వీడు అంటాను చూసారా. అలాగా విద్య ఉన్నా కొంతమంది అలాగే ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలి? విద్య, మనకు తెలిసినటువంటి విద్యని మనం చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పాలి అంటే ఎవడన్నా చెప్తున్న మధ్యలో మనం దూరేసి చెప్పకూడదు. వాళ్ళు చెప్పేది వినాలి. మంచి విద్య ఉన్నటువంటి వాళ్ళ లక్షణం ఏంటంటే మంచి వక్తగా ఉండడం, ఉన్న వాళ్ళ లక్షణం మంచి శ్రోతగా ఉండడం. అంటే మన దగ్గర విద్య ఉందని అర్థం ఏంటి? ఎవరన్నా చెప్తున్నాడు అవునా అండి అలాగే అండి అని అడిగి తెలుసుకోవడం. అంతే తప్ప ఎవడన్నా ఏమన్నా నేను రోజు 1 కిలోమీటర్ వాకింగ్ చేస్తాను, నేను 4 కిలోమీటర్లు చేస్తానండి అని మధ్యలో దూరి చెప్పకూడదట. ఏమంటే నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళు టీ తాకుండా నేనైతే భోజనం పెట్టకుండా కూడా పంపను అని చెప్పకూడదట. అవునా అండి మీరు టీ ఇవ్వకుండా పంపరా, చాలా సంతోషం, అలాగే ఉండాలని అనాలి తప్ప మధ్యలో దూరి మాట్లాడకూడదు. విద్య లేని వాళ్ళు మాట్లాడతారు అలా. 5వది వినయేనచ, ఎంత ఉన్నా సరే వినయంగా ఉండాలట. మనల్ని
మన వల్ల లాభం పొందిన వాళ్ళు నువ్వు దేవుడివిరా అంటారు. మన వల్ల లాభం లేని వాళ్ళు వాడు పెద్ద ఎదవండి బాబాడు ఎదవా అంటారు. అర్థమైందమ్మా? కానీ ఎదుటివాడు మనని మీరు దేవుడు అన్నప్పుడు అమ్మా నేను దేవుడు కాదని చెప్పగలగాలి. ఎదుటివాడు హే నువ్వు దుర్మార్గ పనికి మాలినవాడు, అవునా అయితే మార్చుకుంటాను, నేను కొంచెం మారాలమ్మా అని ఒప్పుకోవాలి. అది వినయం. ఈ 5 ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళ దగ్గర తథాస్తు దేవతలు మంచి మాట్లాడినా తథాస్తు అంటారట. మిగిలిన వాళ్ళ దగ్గర మాత్రం మంచి మాట్లాడితే తథాస్తు అంటారు, చెడు మాట్లాడినప్పుడే తథాస్తు అని తుర్రుమని పారిపోతారు వాళ్ళు. తథాస్తు దేవత యొక్క లక్షణం అదన్నమాట. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో This call is now being హలో recorded. హలో మరో కాల్ తీసుకుందామండి. హలో హలో అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. హలో అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కామేశ్వరరావు అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు టీవీ సౌండ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుంది. నేను వేల్పూర్ అనే గ్రామం నుంచి అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించకపోతే కాల్ కట్ అవుతుంది. జయం, హలో గురుగారు, చెప్పమ్మా. సాయంత్రం పూట్ల నవగ్రహాలకు ప్రదర్శనలు చేయొచ్చా? దేనికమ్మా? సాయంత్రం పూట నవగ్రహాలకు ప్రదర్శనలు చేయొచ్చా? నవగ్రహాలకా? ఎప్పుడైనా సరే గుర్తుంచుకోమ్మా, నవగ్రహాలకి ప్రదక్షిణ భోజనం చెయ్యకుండా చెయ్యాలి. అవునా గురువు గారు? లేదా మధ్యాహ్నం పలహారం చేస్తే సాయంత్రం ప్రదక్షిణ చేయొచ్చు. మధ్యాహ్నం కనుక మీరు భోజనం చేస్తే ఇంకా సాయంత్రం నవగ్రహాల జోలికి వెళ్ళొద్దు. అవునా గురువు గారు? ఇంకా సరే సరే గురువు గారు. జయం తల్లి, జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గంగాభవాని అండి, అంతర్వేది నుంచి మాట్లాడుతున్నాను. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. గంగాభవాని చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. ఎప్పటి నుంచి మీ పాలు కలుపుతారని అనుకున్నాం, కలిసిందండి ఇలా. కలిసిందా? బతికాను. కాదు గురువు గారు, అంటే మామూలుగా మా ఆయన గారు కలుపు పని చేస్తారండి. మా కాంట్రాక్ట్లు అవి తీసుకుంటారో అవన్నీ లాస్ అయినాయి అనుకుంటా. అయ్యో పాపం. దానికి ఏమైనా పరిష్కారం చెప్తారు మరి? ఏ ఊర్లో ఉంటావు నువ్వు? అంతర్వేదండి. అంతర్వేది అయితే రేపు శనివారం నాడు నేను సిద్ధాంతం వస్తున్నాను, పొద్దున్న 7 వచ్చాయి. సరే సార్. మీ ఆయన తీసుకొచ్చి నరసాపురం వచ్చి నరసాపురం నుంచి రావులపాలెం బస్సు ఎక్కితే సిద్ధాంతం. హైదరాబాద్ లో ఉన్నారండి. సరే, నువ్వు నరసాపురం వచ్చి నరసాపురం నుంచి బస్సు ఎక్కావనుకో, రావులపాలెం బస్సు ఎక్కితే సిద్ధాంతం వచ్చేస్తావు. తెలుసా నీకు? వచ్చేవండి సార్, సిద్ధాంతం వచ్చేవండి. నేను ఉన్నప్పుడు వచ్చావా? లేదండి, ముందు వారం వచ్చేవండి, నాకు చెప్తుంటే వింటున్నామండి. అయ్యో పాపం. సరేలే, నువ్వేం చేస్తావంటే ఈ శనివారం రా. అలాగేనండి. వచ్చి నీ పేరు ఊరు చెప్పు నాకు. సరేనండి, దండం కొడతా. ఓకేనండి. సరేనా? అక్కడ గురువు గారు పొద్దున మాటలు దీపారం చేసుకున్నానండి, సాయంత్రం కూడా దీపారం చేసుకొచ్చుంటారండి. సాయంత్రం కూడా చేసుకోవచ్చమ్మా, ఏం కాదు, కాళ్ళు చేతులు కడుక్కుని చేసుకోవచ్చు. సరే. జయం తల్లి. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో అమ్మ, కాస్త గట్టిగా మాట్లాడాలి, మీ పేరు చెప్పాలి. మేము సరస్వతి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆధార్ నుంచి కాల్ చేస్తున్నాను. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. గురువు గారు, మేము తిరుపతికి వెళ్ళొచ్చి 2 నెలలు అయ్యింది గురువు గారు, మరి వెళ్ళవచ్చా? వెళ్ళొచ్చు. ఎక్కడికి? తిరుపతికి. మళ్ళీనా? ఎందుకు? లేదు గురువు గారు, ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లల కోసం అని పోవచ్చా అని. సంవత్సరానికి ఒకసారి చాలమ్మా. సంవత్సరానికి ఒకసారి? సంవత్సరానికి ఒకసారి చాలు. గురువు గారు, మేము చిలక పరిహారం చేసుకున్నాము, 3 ఒత్తులు చేసినాము. మీరు డైలీ రోజు కూడా అలాగే 3 ఒత్తులతో దీపాలు చేయాలా గురువు గారు? చెయ్యమ్మా. ఒక్కొక్క వేసి చేస్తున్నాం గురువు గారు, తెలియక. చాలమ్మా, చాలు. చాలా 3 ఒత్తులు వేసి చేయమని అని మా చెల్లెలు అడిగింది, అందుకే గురువు గారు కనుక్కుందాంలే అని ఫోన్ 3 ఒత్తులు వేస్తే మంచిది. 3 ఒత్తులు. ఒక ఒత్తి వేసినా పర్వాలేదు. సరే గురువు గారు. అలాగే తిరుపతి సంవత్సరానికి ఒకసారి చాలమ్మా.
సరే వెళ్ళినప్పుడు ఒక్క దర్శనం చాలు, 2-3 దర్శనాలు దర్శనం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ కాళ్ళకి అడ్డం మనం. ఆహాహా. అస్తమాటు తిరుపతి వెళ్ళినా కూడా మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కాదు. కొన్ని లక్షల మంది లైన్లో ఉన్నప్పుడు మనం అస్తమాటు తిరుపతి వెళ్ళి లేకపోతే ఒకరోజు 3 దర్శనాలు చేసుకున్నాం, 4 గొప్ప కాదు, ఒక్క దర్శనం చాలు వెంకన్న బాబుని. అర్థమైందా? వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించే పనులు మనకి చేస్తే పుణ్యం రాదు, పాపం వస్తుంది. అట్లనా గురువుగారు? సరే. మొన్న కానీ ఒక్కసారి ఒక్కటే చాలమ్మా, వెళ్ళినప్పుడే మనస్ఫూర్తిగా కళ్ళారా చూసుకుని దండం పెట్టుకో. సరే గురు. జయంత్ తల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాచర్ల నుంచి మాట్లాడు. మీ పేరమ్మా? ఉమాదేవి అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. ఉమాదేవి చెప్పమ్మా. మేము మాచర్ల నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పమ్మా. మా బాబు అమెరికాలో చదువుకుంటున్నాడండి. 2 years అయిపోయింది. కొంచెం టైట్ గా ఉండండి, జాబ్ ఇవ్వమంటున్నాడు. కొద్దిగా ఏమైనా వెళ్ళి చెప్తాడేమో. అరే ఎక్కడ ఉంటారమ్మా? మార్చారా? మాచర్లండి. మాచర్లలో ఉంటారా? ఒకసారి బాబు జాతకం చూపించమ్మా ఒకసారి. బాబు జాతకమా? అప్పుడు రాపించలేదండి బాబు. సరే ఓ పని చేయి, మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ లో జాతకం అని మెసేజ్ పెట్టి వాళ్ళు రిప్లై ఇస్తారు, వాళ్ళు చెప్పినట్టుగా చేయి, నేనే ఫోన్ చేసి మాట్లాడతా. జయంత్ తల్లి. చిరావురి గారు, మరో కాల్ తీసుకుందామండి. హలో 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 హలో, నమస్తే అండి. అమ్మ, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మరో కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, రిమోట్ ఇలాగే ఉంది. హలో 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 చెప్పమ్మా. మేము అమలాపురం నుంచి కాల్ చేస్తున్నా అండి. టీవీ సౌండ్ తగ్గించమ్మా. అమలాపురం నుంచి కాల్ చేస్తున్నానండి. సరే టీవీ సౌండ్ తగ్గించు. తగ్గించేనండి. చెప్పు. అమలాపురం నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు అనంతలక్ష్మి అండి. అనంతలక్ష్మి చెప్పమ్మా. నేను శనివారం నువ్వుల నూనెతో దీపం పెడతానండి. ఆంజనేయ స్వామికి తమలపాకు పెడతాను, అరటిపండు పెడతాను. అది పెట్టొచ్చా అంటారా? అలాగా పెట్టుకోవచ్చమ్మా. పెట్టుకోవచ్చు. అంతేనండి. అది మా ఇంటి దగ్గర గుడి ఉందండి. ఎక్కడ లేని వాళ్ళు ఫోటోలు తెచ్చి అక్కడ పెట్టేస్తారండి. అది చాలా బాధ కింద ఉంటుందండి. అలా పెట్టకూడదమ్మా. దేవుడి ఫోటోలు తెచ్చి పెట్టేస్తున్నారండి ఆ గుడి దగ్గర. అయ్యయ్యో, అలా పెట్టకూడదమ్మా. మహాపాపం. ఏమోండి, మూర్ఖత్వంగా తెచ్చేసి పెట్టేస్తున్నారండి. అక్కడ కుక్కలు అవి తిరిగేస్తున్నాయి. వాళ్ళకే పాపంలో ఏం చేస్తాం ఇంకా మరి. జయం. మరో కాల్ తీసుకుందాం చిరావురి గారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వీర్రాజు అండి, దొమ్మూరు నుంచి కొబ్బూరు మండలం. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి. అదే మా పూజ చేసుకునేటప్పుడు మా ఆవిడ వేరే గది పూజ చేస్తుంది, నేను వేరే గది పూజ చేస్తున్నామండి. ఒక్క చాటు చేయించా లేకపోతే వేరు వేరు చేయించా అని సందేహం. ఏంటది? వేరే 2 గదుల్లో చేస్తున్నారా పూజ? మా ఆవిడేమో నేను చేసాక మళ్ళీ మా ఆవిడ అక్కడ వేరే గదిలో పూజ చేస్తుందండి. అలా అవసరం లేదు, ఒకటే గదిలో చేసుకోండి. ఒకటే గదిలో ఎవరి దీపం వాళ్ళు పెట్టుకోండి. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటమ్మ, మాది గూడూరు అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. వెంకటమ్మ చెప్పు. రేపు చెప్పాను, మా అమ్మాయి ప్రెగ్నెంట్ రావచ్చని. 6వ నెల. ఎన్నో నెల? 5వ నెల. ఇప్పుడు 8 వచ్చేది 6వ నెల కూడా. అవునా? వద్దులే. సరే, అది అడగదామని చేసాను సార్. వద్దమ్మా, వద్దు రావద్దులే పాపం. అంత ప్రయాణం చేయడం మంచిది కాదు. నువ్వు రా కావాలంటే. సరే, గుడికి పోవచ్చా మామూలుగా? ఇంకా 5 కంప్లీట్ అయితే పనికిరాదు, 6వ నెల వస్తే పనికిరాదు ఇంకా. సరేనా? సరే సరే సార్. జయంత్ తల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సౌభాగ్య.
ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ప్రొద్దుటూరు నుంచి చేస్తున్నానండి. సరే అండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి చిరావురి గారితో మాట్లాడండి. సరేలే. చెప్పమ్మా. చెప్పమ్మా. మీరు అవి రుద్రాక్షలు చెప్తున్నారు కదా గురువు గారు, అది మాకు ఇంట్లో లేదు సార్. ఇంటికి కొంచెం రావాలా, పిల్లల పెళ్లిళ్ళకు అన్నిటికీ ఉపయోగపడతాయా? అష్టసిద్ధికి పనిచేస్తుంది. సొంత ఇల్లు లేకపోతే అద్దెంటి గుమ్మానికైనా కట్టండి. అవునా? అవునా? అంటే ఇప్పుడు అందరము ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వేసుకోవచ్చు. అలా కాదు, ఎవరిది వాళ్ళే. ఎవరిది వాళ్ళు వేసుకుని జపం చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసుకోవాలి. వాళ్ళది అయిపోయినాక మళ్ళా గురువు గారు వాళ్ళది అయిపోతే ఇంకా వేళకి అయిపోయినట్టే. రోజుకు ఒక్కసారే ధారణ. అవునా? వాళ్ళే వేసుకోవాలి, ఎవరిది వాళ్ళకే. అవునా గురుగారు? ఇప్పుడు శుక్రవారం మంగళవారం దేవుడి ఫోటో తుడుచుకోవచ్చు నా గురుగారు? గురువారం శుభ్రం చేసుకుని శుక్రవారం పూజ చేసుకో. అవునా గురుగారు? సరేనండి గురుగారు. మంచిదమ్మా. జయ. చిరావురి గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు మహాలక్ష్మి అండి, ముదినేపల్లి నుంచి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం స్వామి. చెప్పు తల్లి. మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదండి. ఈయన గారికి ఆరోగ్యం బాగుంటలేదు. టీవీ సౌండ్ తగ్గించమ్మా ముందు. తగ్గించాను స్వామి. చికాకులుగా ఉన్నాయి. అది ఏంటో తెలియటం, ఏం చెయ్యాలనేది. సరే, ఇంటికి ఆయన గారి పేరు ఈడే సుదర్శన్ రావు అండి. ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టావమ్మా? కట్టామండి. బానే ఉందా అది? ఒకటి గుమ్మం కాడది పోయింది, ఒక గుమ్మం కాడది బాగానే ఉందండి. 2 గుమ్మాలు ఉన్నాయా మీకు? అవునండి. ఎక్కడున్నాయి? శివద్వారం ముందే కట్టామండి. సరే, ఓ పని చేయండి. మన ఫౌండేషన్ వాళ్ళు శ్రీలంక నుంచి మనకి అష్టసిద్ధి రుద్రాక్షలని వచ్చాయి. అది 2 తెప్పించుకోండి. ఒకటేమో 2 గుమ్మాలకి 2 కట్టేయండి. సరేనా? సరే స్వామి. 2 గుమ్మాలకి 2 కట్టేస్తే కాస్త చికాకులు తగ్గుతాయి. ఇంట్లో ఏవైతే కావాలో అవి సమకూరుతాయి. దరిద్రాలు లాంటివి ఉంటే తొలగిపోతాయి. నరఘోష, నరదృష్టి, నరపీడ, నరశాపం, దిష్టి ఇవన్నీ తొలగిపోతాయి. సరేనమ్మా? మన చిరావురి ఫౌండేషన్ మెసేజ్ పెట్టండి, మాకు అష్టరుద్రాక్ష కావాలి, అష్టసిద్ధి రుద్రాక్ష కావాలి అని. ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా మీకు, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. లేకపోతే ప్రొఫైల్ పిక్ చూడండి, వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో వివరాలు ఉంటాయి. జయం తల్లి. మరో కాల్ తీసుకుందాం చిరావురి గారు. హలో. హలో, నమస్తే అండి. హలో అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం అండి. మీ పేరు? మచిలీపట్నం అండి. చెప్పమ్మా. పేరు వెంకన్నబాబు అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించండి. ఇంకా ప్రతి కాలర్కి మేము టీవీ సౌండ్ తగ్గించండి 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 చెప్తూ కూర్చోలేము మేము. ఏ ఊరిని మాట్లాడుతున్నారు? మచిలీపట్నం నుంచి అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించి నాతోటి మాట్లాడండి. తగ్గించాను సార్. చెప్పండి. అదే మా అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడు, హైదరాబాద్ ఉంటాడు. అయితే ఇంట్లోకి మన హిందూ సంప్రదాయం పూజలు చేసేవాళ్ళు ఎవరు రావట్లేదండి, ఏ రోజులు ఉన్నారు. ఫోటోలు అవి అట్టగా ఉన్నాయి, పూజలు చేయట్లేదు. మరి ఉండొచ్చు అట్లా? ఫోటోలు అట్లనే ఉంటున్నాయా? అట్లాగే ఉన్నాయి, పూజ చేయట్లేదు. అంటే వేరే మతం వాళ్ళు ఉన్నారు. అంటే ఫోటోలు ఎక్కడ దేవుడి గదిలో ఉంటున్నాయా? ఉన్నాయి, పూజ చేయట్లేదు. హైదరాబాద్ ఉంటాడు. అవి తెచ్చేసుకోమనండి ఇంటికి. హైదరాబాద్ తీసుకెళ్ళిపోవచ్చా? కాదు, ఇప్పుడు ఎవరైతే ఎక్కడైతే ఫోటోలు పూజ జరగట్లేదో అక్కడి నుంచి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టేసుకోండి. మన ఇంట్లోనే కూడా ఉన్నాయి సార్ ఫోటోలు, ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం. సరే, అయితే మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోమని చెప్పండి. అవునా? అంటే మరి ఇల్లు ఎక్కడ ఖాళీగా ఉంటుంది కదా. ఇప్పుడు హిందూ సంప్రదాయం రావట్లేదు, ముస్లింస్, క్రిస్టియన్స్ అద్దెకి అలాంటి వాళ్ళు వస్తున్నారు. అద్దె కట్టేవాళ్ళు ఎవరైతే ఏ మతం వాళ్ళైతే ఏంటి, వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజ చేసుకుంటారు, మన దేవుడిని మీరు తెచ్చేసుకోండి. దాని గురించి అడుగుదామని. అదే, ఎందుకంటే ఎవరైనా మీకు అద్దె అయితే ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు. అద్దె ఇస్తున్నప్పుడు ఇంక వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజ చేసుకుంటారు, మన ఫోటోలు మనం తెచ్చుకోవడమే.
ఆ ఫోటోలు అటు ఉపవాసంగా ఉంచగలరు కదా, అందుగురించి ఏం చేయమంటారు ఫోటోలు అని. నేను అదే చెప్తున్నా కదా, మన ఫోటోలు మనం తెచ్చేసుకోవడమే. అదే గుర్పేట చేసిన తర్వాత మామూలుగా ఫోటోలు అట్టా ఉన్నాయండి. దాని గురించి పర్వాలేదు చెప్తాను. సిద్ధాంతం వచ్చాడు ఒకసారి, మళ్ళీ వచ్చాను అన్నట్టు. సరే, మీరు ఫోటోలు మీరు తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకోండి, మీ అబ్బాయిని తీసుకుపోమని చెప్పండి. సరే, ఇప్పుడు మచిలీపట్నం నుంచి రావాలంటే ఎలా రావాలండి? మచిలీపట్నం నుంచి విజయవాడ. విజయవాడ రావాలా? విజయవాడ నుంచి రావులపాలెం బస్సు ఎక్కితే చాలు. విజయవాడ నుంచి 3 గంటలు సిద్ధాంతం. జయం అండి. మరో కాల్ తీసుకుందాం చిరావురి గారు. హలో. హలో, నమస్తే అండి. శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు? మండపేట అండి, మాది కృష్ణవేణండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. కృష్ణవేణి చెప్పమ్మా. నక్షత్ర బలి చేయించినామండి మీ దగ్గర మా అమ్మాయికి. సంతోషం. మాకు 2 అమ్మాయిలండి. ఒక అమ్మాయి పెళ్ళయిందండి, ఇంకో అమ్మాయి పెళ్లి చేశాక గోదానం చేసుకోవాలా ముందు చేసుకోవాలా? ఇది వరకు మీరు పూజా టీవీలో 2 అమ్మాయిలు ఉన్నవాళ్ళు గోదానం చెయ్యాలి అని అన్నారు. నేను అనలేదు. నేనన్నాను, మీరు ఎలా చెప్తారు? నేను అనకుండానే. ఓకే, ఇద్దరు అమ్మాయిలు ఉన్న వాళ్ళు గోదానం చేయాలని ఎక్కడా లేదు. మీరు కావాలంటే గోదానం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ 2 అమ్మాయిలు ఉన్నంత మాత్రాన గోదానం చేయాలని రూల్ లేదు. నేను చెప్పలేదు ఆ మాట. ఓకే అండి, ఎవరో అన్నారు. అది ఎవరో అన్నారు, అలా చెప్పండి. నా నెత్తి మీద పెట్టేయకండి అన్ని పట్టుకొచ్చి. కాదండి, 10 ఏళ్ళు అయిపోయింది కదా పూజా టీవీ. ఎక్కువ చెప్తారు కదా, మీరు చెప్తారేమో అనుకున్నాం. అదే 10 ఏళ్ళు అయిపోయింది కదా పూజా టీవీలో చిర్రావురు గారు మర్చిపోతారని అనుకోకండి. అదే అండి, నేను చెప్పలేదు ఆ మాట. అలాగే అండి. అంటే 2 అమ్మాయిలు ఉన్నారు కదా, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే మీరు గోదానం చేసుకోవాలి అని ఎవరో చెప్పారని అన్నారండి. 2 అమ్మాయిలు ఉన్నారంటే 2 లక్ష్మీదేవులే. 2 అమ్మాయిలు అన్నారంటే 2 లక్ష్మీదేవి కింద. 2 లక్ష్మీదేవులు మీ ఇంట్లో ఉన్న డబల్. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఎవరో ఉండరు కదా అంటున్నారండి. మీరు లేదా లక్ష్మీదేవి? మీరు ఉండలేదా? ఉన్నామండి, ఉన్నాం. మరి మీరు లక్ష్మీదేవి కాదా? అవునండి, అవునండి. లక్ష్మీదేవినా కాదా? అవునండి, లక్ష్మీదేవి. మీ ఇంటికి మీరు లక్ష్మీదేవి, మీ ఇంట్లో ఒక చిన్న పిల్లలు లక్ష్మీదేవులు. వాళ్ళు వెళ్ళిపోయినా మీరైతే మీ ఇంట్లో ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే. అవునండి. వాళ్ళు ఎవరైనా శుక్రవారం పుట్టారా ఆ పిల్లలు? ఏమన్నా 2 ఉద్యోగాలు చేస్తున్నారండి. ఆ పిల్లలు శుక్రవారం పుట్టారా? పుట్టలేదండి. అయితే ఇబ్బంది లేదు. బుధవారం ఒకళ్ళు ఆదివారం ఒకళ్ళు పుట్టారండి. మంచి పని. మీ అన్ని ఫాలో అవుతూ ఉంటామండి మేము. సంతోషం. మేము 2009లో టీవీ కొనుక్కున్న అప్పటి నుంచి మీరు ఎక్కడ వచ్చినా సరే చూస్తూ ఉంటామండి. సంతోషం తల్లి, సంతోషం. నమస్కారం అండి. ఆశీస్సులు తల్లి. జై నాన్న, జై జై. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాయిలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ గడప రాజంపేట నుంచి కాల్ చేస్తున్నామండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః స్వామి. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. బాగున్నారా స్వామి? బాగున్నారమ్మా. స్వామి, ఒక చిన్న డౌట్. గుమ్మానికి ఉండవలసినవి ఏవి స్వామి? మామూలుగా ఇందాక మీరు గుమ్మడికాయ అవన్నీ చెప్తున్నారు కదా. గుమ్మానికి గుమ్మడికాయ కట్టాలమ్మా, సింహద్వారానికి పక్కన పైన. మామూలుగా అందరు నిమ్మకాయ పచ్చిమిరపకాయ అట్లాంటివి కడతారు. అవి వాళ్ళ ఇష్టం, కట్టుకోవచ్చు అమ్మా. ఏం కట్టుకోవచ్చు, ఏం కాదు. కట్టుకోవచ్చా స్వామి? అవైతే అవి కడితే ప్రతి వారం మార్చేయాలి. గుమ్మడికాయ అయితే ఒకసారి కడితే 6 నెలలు ఉంటుంది. అదే అష్టసిద్ధ రుద్రాక్ష గుమ్మానికి కడితే 10 ఏళ్ళైనా అలా ఉంచుకోవచ్చు. స్వామి, గుడికి రోజు వెళ్తే కొబ్బరికాయ కొట్టాలా? అది గుడికి రోజు వెళ్తే కొబ్బరికాయ కొట్టాలని కాదమ్మా, మీరు కావాలంటే కొట్టచ్చు. మనం అనుకుంటే కొట్టచ్చు. వారానికి ఒకసారి అయితే కొడతాం కదా. ఇంకొకటి స్వామి, శివాలయం దగ్గర ఒకవేళ మనము ఇల్లు కట్టుకోవచ్చా స్వామి? దగ్గరలో కట్టుకోవచ్చమ్మా. శివాలయం దగ్గరలో ఇల్లు స్థలం తీసుకున్నాము, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా స్వామి? కట్టుకోవచ్చమ్మా, కట్టుకోవచ్చు. కొంతమంది దగ్గరలో గుడి దగ్గరలో ఉండొద్దు అని అంటూ ఉన్నారు, అందుకని కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చులేమ్మా. స్వామి, నవగ్రహాలకి తిరగవలసిన రోజు ఏది స్వామి? శనివారం అయినా ఎప్పుడైనా తిరగచ్చా? నవగ్రహాలకి రోజు తిరగచ్చు స్వామి. సుమంగళి స్త్రీలు ఒకటేనా పసుపు గడపకి పోయాల్సింది? ఎవరైనా పోయచ్చా? ఎవరైనా పోయచ్చమ్మా, ఎవరైనా రాయొచ్చు. అంటే సుమంగళి స్త్రీలే పోయాలా గడపలకి పసుపు? అలాగేం లేదమ్మా, ఎవరైనా రాయొచ్చు, ఎప్పుడైనా రాయచ్చా?
దేవుని గుడిలో స్వామి మామూలుగా ఒక కొబ్బరికాయ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. దేవుడి గుళ్ళోనా? ఆ దేవుడి గదిలో పీచు వలసకుండా ఉండే కొబ్బరికాయ పెట్టుకోమన్నారు. పిడక పరిహారం చేసే వాళ్ళని పెట్టుకోమని చెప్పాను. ఎవరన్నా కావాలంటే మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో పిడక పరిహారం ఉంది, ఒకసారి చూడండి. జయం తల్లి, జయం. చిర్రావూరి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి సరోజిని. ఓకే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. అలాగేనండి. చెప్పమ్మా. మా మనవాడికి ఉద్యోగం తీస్తారండి, అది ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసం ఓం సాయి కుమార్ అండి. సరేనమ్మా, ఒకసారి బాబు జాతకం చూపించమ్మా. సరేనా? సరే, రుద్రాక్ష అంటున్నారు కదా, ఇంటికి ఏమన్నా ఇస్తారా? ఇంటికే పంపిస్తారు, కొరియర్ కావాలంటే కొరియర్ పంపిస్తారు. ఒకసారి మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్కి రుద్రాక్ష అని మెసేజ్ పెట్టండి. అవును, ఏ రుద్రాక్ష తీసుకోవాలండి? అష్టసిద్ధి రుద్రాక్ష అని ఉంటుంది. జయం తల్లి, జయం. మరో కాల్ తీసుకుందాం చిర్రావూరి గారు. హలో. వర్షం వస్తుంది. హలో అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నిర్మల అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సరే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పు తల్లి. మొన్న చేసిండ్రు కదా నిర్మల చంద్రశేఖర్ అని. అవునమ్మా. నాగదోషానికి. అవునమ్మా. మెసేజ్ పెట్టారు. అవును. రాలేదు. ఎవరు పెట్టారు మెసేజ్? పెద్దబళ్ళాపురం నుంచి మా అల్లుడు పెట్టాడు. మళ్ళీ పెట్టమనండి, మాకు రాలేదు ఆ మెసేజ్. మరి అవునా గురుగారు? వాట్సాప్లో మెసేజ్ రాలేదు, మళ్ళీ పెట్టమని చెప్పమ్మా. జయం జయం, ఆశీస్సులమ్మా. మరో కాల్ తీసుకుందాం చిర్రావూరి గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సునీత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? పటాన్ చెరువు నుంచి. సరే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. శ్రీమాత్రేనమ్మా. శ్రీమాత్రేనమ్మా, చెప్పమ్మా. ఇది మనము పెద్దలకి అమావాస్య రోజు నైవేద్యం పెట్టుకోవచ్చా గురుగారు? పెట్టుకోవచ్చు. హలో. పెట్టుకోవచ్చు. నైవేద్యం పెట్టుకోవచ్చా గురుగారు? పెట్టుకోవచ్చు. సరే గురుగారు. అంతేనా? అదే గురుగారు. సరే, జయం తల్లి, జయం. చిర్రావూరి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? హలో అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యాడికి అండి. సరే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. అమ్మాయి చెప్పమ్మా. అమ్మా, ఎవరైనా ఒకళ్ళు మాట్లాడాలి, లైన్ లోనే ఉన్నారు మీరు. అదే అండి, డాడీకి డబ్బులు ఇచ్చాము కానీ తిరిగి రావటం లేదు. సరే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. ఏ ఊర్లో ఉంటారమ్మా? యాడికిలో ఉంటారా? అవునండి. సరే, యాడికంటే ఎక్కడ మీ ఊరు? తాడిపత్రి దగ్గర, అనంతపూర్ డిస్ట్రిక్ట్. అక్కడ. సరే, ఓ పంచి అష్టసిద్ధి రుద్రాక్షలు మన దగ్గర ఉన్నాయి. అష్టసిద్ధి రుద్రాక్ష ఇంటికి కట్టేసేయండి ఒకటి. కట్టేసి ఒకటేమో మీ నాన్నగారిని రోజు పొద్దున స్నానం చేశాక దేవుడి దగ్గర ఒక నిమిషం వేసుకుని రుణ విమోచన సిద్ధి అని జపం చేయమనండి ఒక 21 సార్లు. ఏమని స్వామి? రుణ విమోచన సిద్ధి అని చేసి మళ్ళీ అది తీసి దేవుడి దగ్గర పెట్టేసేయమనండి రుద్రాక్షని. మన సరేనా తల్లి? జయం తల్లి, జయం. అలాగే ఈరోజు ఉదయం మనకి శ్రీలంక నుంచి రుద్రాక్షలు అందాయి. ఆ వీడియో ఏనన్నా శ్రీలంక నుంచి మనకి రుద్రాక్షలు అందాయి. చాలా విశేషంగా అక్కడ అష్టసిద్ధి హవనం నవనిధి బలి చేసినటువంటి రుద్రాక్షలు చక్కగా ఈరోజు ఉదయం వచ్చాయి, మన దగ్గరికి వచ్చేసాయి. అవన్నీ కూడా పొద్దున్నే చక్కగా తొలి పూజ చేసాం. మళ్ళీ అమావాస్య, రేపు అమావాస్య విశేషమైనటువంటి పూజ చేయడం జరుగుతుంది వీటన్నిటికి. ఇంకో విశేషం ఏంటంటే ఎప్పుడైతే రుద్రాక్షలు వచ్చాయో మన ఇంట్లో అడుగుపెట్టి అప్పుడే ఒక 15-20 కోతులు గుంపు మన ఇంటికి వచ్చేసింది. అగో చూడండి, ఇంటి చుట్టూ కోతులే 15-20 కోతులు. అదిగో ఒకటి వెళ్తోంది, ఒకటి ఈ పక్కన ఉంది, ఒకటి కింద ఉంది వేలాడుతోంది, ఒకటి మెట్లు ఎక్కుతోంది, ఒకటి నడుస్తోంది, ఒకటి ఉరుకుతోంది. శ్రీలంక నుంచి ఆ రుద్రాక్షలు మన ఇంట్లో ఆ పార్సిల్ తెచ్చి లోపల పెట్టాం.
ఓపెన్ చేసాం, శ్రీలంక నుంచి అలాగే వచ్చాయి మనకి. తెచ్చి పెట్టాం, ఇంకా కోతుల గుంపు వచ్చేసిందమ్మా. నేను ఒక్కసారి షాక్ అయిపోయా. సాక్షాత్తు హనుమంతుడు వచ్చినట్టే. వానరయోధ ముఖ్యం అంటారు హనుమంతుడిని. వాతాత్మజం వానరయోధ ముఖ్యం అంటారు కదా. వానర యోధం అంటే కోతుల గుంపు. ఆ కోతుల గుంపుకి ఓ పెద్ద కోతే లీడర్షిప్ వహిస్తోంది. మీరు చూస్తే చాలా కోతులు చూడొచ్చు. పైన ఒకటి వేలాడుతోంది, అక్కడ కిటికీ దగ్గర ఒకటి వేలాడుతోంది, ఈ పైన ఒకటి నడుస్తోంది, గట్టు మీద ఒకటి కూర్చుంది. అలాగా ఓ సుమారు 15 ఉంటాయి. వచ్చి మన గట్టు మీద కూర్చొని ఇంట్లో ఒక 5 నిమిషాలు పూజ అయిపోయేంత వరకు అక్కడే ఉండి, పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి వెళ్ళిపోయాయి. సేమ్ అలాగే శ్రీలంక చూస్తూ ఉండండి. శ్రీలంక మనం సీతా అమ్మవారి యొక్క దేవాలయానికి విరాళాలు సేకరిద్దామని చెప్పి అనుకున్న రోజు నుంచి మొదలుపెట్టి సుమారు 15 రోజుల పాటు రోజు ఒక్కోతి మన ఇంటికి వచ్చేది. అంటే హనుమంతుడు మన ఇంటికి వచ్చాడు. రే జాగ్రత్తగా వసూలు చేస్తున్నావా, జాగ్రత్తగా లిస్ట్ రాసుకుంటున్నావా, జాగ్రత్తగా నువ్వు లెక్కలు జాగ్రత్తగా ₹1 కూడా తేడా రావడానికి వీళ్ళెదురా చిర్రావూరి అని చెప్పని రోజు కోతి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి కాసేపు చూసి వెళ్తూ ఉండేది. అమ్మయ్య, ఎప్పుడైతే నేను సీతమ్మ తల్లి కుంభాభిషేకానికి వెళ్ళి శ్రీలంక వెళ్ళి అక్కడే ఇవన్నీ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి విరాళం ఇచ్చేసి దండం పెట్టుకుని పూజ చేసి వచ్చిన ఆ రోజు మళ్ళీ ఒక్క కోతి కనపడలేదు నాకు. మళ్ళీ ఎప్పుడైతే రుద్రాక్షలు మనకి అక్కడ బయలుదేరి ఈవేళ పొద్దున్న మనకి చేరి అది ఓపెన్ చేసి పూజ మొదలు పెట్టామో అంతే వచ్చేసే మళ్ళీ కోతుల గుంపు. అంటే సాక్షాత్తు హనుమంతుడే రక్షగా ఈ అష్టసిద్ధి రుద్రాక్షకి తోడుగా వచ్చాడనమాట. వచ్చి మనల్ని అనుగ్రహించాడు. చూడండి, హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గొనస్తక పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప అంటారు. సాక్షాత్తు హనుమంతుడు తన యొక్క యూధం తన యొక్క గుంపుతో కలిసి వచ్చి అష్టసిద్ధి రుద్రాక్షలు నేను చెప్పాను కదా, అక్కడికి శ్రీలంకలో చక్కగా మనకి 3 రోజుల పాటు కుంభాభిషేకం జరిగినప్పుడు ఒకరోజు అర్ధరాత్రి ఈ రుద్రాక్షలంటికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాను కదా మీకు. సీతమ్మ తల్లి భూమిలోంచి పుట్టినటువంటి ప్రదేశం జనక్పూర్. జనక్పూర్ అంటే జనకుడు పరిపాలించినటువంటి ఊరు అనమాట. ఆ జనక్పూర్లో జనకుడి యొక్క సీతమ్మ తల్లి యొక్క తోటల్లో ఉన్నటువంటి రుద్రాక్ష చెట్ల నుంచే రాలినటువంటి రుద్రాక్షలు, వాటిలో మేలిమి రుద్రాక్షల్ని శ్రీలంక గవర్నమెంటు సీతమ్మ వారికి కుంభాభిషేకం జరుగుతోందని 1,00,000 రుద్రాక్షలను జాగ్రత్తగా పూజ చేసి పంపిస్తే వాటిని శ్రీలంక గవర్నమెంటు 3 రోజుల పాటు జరిగినటువంటి కుంభాభిషేకంలో ఒకరోజు అర్ధరాత్రి పూట నవనిధులకి సంబంధించినటువంటి బలి, అష్టసిద్ధులకి సంబంధించినటువంటి బలి పూజ చేసి వాళ్ళు జాగ్రత్తగా పంచిపెట్టుకుందాం, వాళ్ళ గవర్నమెంట్లో పంచుకుందాం అనుకుంటే మధ్యలో నేను దూరి నాకు ఇస్తారా ఇవ్వరా, నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడికి, నేను వచ్చాను కాబట్టి ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళతో దెబ్బలాడి కొంత ద్రవ్యం దానికి ఇంత అని చెప్పి రేటు కట్టి ఇచ్చి వాళ్ళని తెప్పించమని ఇమ్మంటే మీరు వెళ్ళండి మేము నిదానంగా పంపిస్తామని చెప్పి వాళ్ళు ఫ్లైట్కి పంపిస్తే అది మనకి చేరుకుందన్నమాట. ఈరోజు ఉదయం చేరుకుంది. రావడం ఆ పార్సిల్ ఇప్పి ప్లేట్లో పోసాం అంతేగో హనుమంతుడు చూడండి. అదిగో హనుమంతుడు పెద్ద పెద్ద కోతులు, చిన్న కోతులు కాదు. ఒక్కొక్కటి సుమారుగా నాలో సగం ఉంటాయి. నేను కూర్చుంటే ఎంత ఉన్నాను ఎంతంత ఉన్నాయి ఆ కోతులు. అంతంత కోతులు వచ్చేసి సాక్షాత్తు హనుమంతుడే, ఇంక వేరే వాళ్ళు కాదు. హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు వీళ్ళందరూ కలిసి 15 మంది వచ్చి జాగ్రత్తగా ఆ నవనిధి రుద్రాక్షలు అష్టసిద్ధి రుద్రాక్షలు చిర్రావూరి గారింటికి చేరే వరకు వచ్చి వాళ్ళు అవి కాసేపు ఉండి గొడవ చేసి అల్లరి చేసి మేమంతా దండం పెట్టుకుని జై జయధ్వానాలు పలికి జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అని గట్టిగా అరిస్తే అప్పుడు బయలుదేరి ఒక్కొక్కటి వెళ్ళిపోయాయి, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాయి. అంటే అష్టసిద్ధి రుద్రాక్షని మనం ధరించినా ఇంటికి కట్టినా మన ఇంటికి హనుమంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అష్టసిద్ధులు హనుమంతుడి విషయంలో అష్టసిద్ధులు ఏంటి? గరిమ, లఘిమ ఇలాంటివన్నీ అష్టసిద్ధులు. మనకి ఏంటి అష్టసిద్ధులు అంటే ఐశ్వర్య సిద్ధి, ఆరోగ్య సిద్ధి, వివాహ సిద్ధి, విద్యాసిద్ధి, రుణ విమోచన సిద్ధి, గృహభూలాభ సిద్ధి, శత్రుపలాయన సిద్ధి. ఇవి 8 ఉన్నాయి మనకి. అలాగే నవనిధులు 9 రకాలైనటువంటి నిధులు మన ఇంట్లో ప్రవేశించడానికి, మనకున్నటువంటి కష్టాలు నష్టాలు దరిద్రాలు పీడలు తొలగిపోవడానికి, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి కావడానికి, అలాగే చదువు లేని వాళ్ళకి చదువు సరస్వతీ కటాక్షం రావడానికి,
అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రోగాలు తొలగిపోవడానికి, మనం ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి తిరిగి రావడానికి, మన ఇంటికి వచ్చినటువంటి డబ్బులు మనం అనుభవించడానికి, మన ఐశ్వర్యం మనకి కలగడానికి, మన దరిద్రం తొలగిపోవడానికే ఈ అష్టసిద్ధి రుద్రాక్షలు ఉపయోగపడతాయి. దానికి సాక్ష్యం అదిగో చూడండి, ఆ పక్కనే నా పక్కన కనపడుతుంది కదా మీకు, హనుమంతుడే తన యొక్క మూకతో కలిసి వచ్చి ఎలాగైతే రాముల వారు అక్కడ సేతువు కడుతుంటే వానర యోధం ఎలా వెళ్ళిపోయి గుంపంతా అక్కడ రామసేతువు కట్టిందో, అదే విధంగా మన ఇంటికి కూడా వచ్చి మనల్ని అనుగ్రహించాడు హనుమంతుడు, తన యొక్క మూకతో కలిసి వచ్చాడనమాట. కాబట్టి చక్కగా కావలసినటువంటి వాళ్ళు మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి ప్రొఫైల్ పిక్ ఉంటుంది, దాంట్లో అష్టసిద్ధి కవచం అని ఉంటుంది, అంటే రుద్రాక్ష. కావాల్సిన వాళ్ళు అది చూసి దాంట్లో ఎలా చేయాలి, దేనికి ఫోన్పే చేయాలి, అడ్రస్ దేనికి పెట్టాలని క్లియర్గా చెప్పాం. సిద్ధాంతం ఎవరైతే శనివారం నాడు వస్తున్నారో మీరు సిద్ధాంతంలో తీసుకోవచ్చు రుద్రాక్షల్ని. కాకపోతే ముందు బుక్ చేసుకుంటే మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు బుక్ చేసుకుని ఫోన్పే చేసేసి స్క్రీన్ షాట్ని నేను చెప్పినటువంటి నెంబర్కి పంపించి మేము సిద్ధాంతంలో చిర్రావూరి గారి చేతుల మీదుగా తీసుకుంటామని మెసేజ్ పెడితే వాళ్ళు సిద్ధాంతంలో చెక్ చేసి మీరు వచ్చినప్పుడు నా చేతుల మీదుగా మీకు ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సిద్ధాంతం మేము రావట్లేదంటే మేము పోస్ట్లో తెప్పించుకుంటాము, కొరియర్లో తెప్పించుకుంటాం అనుకునేటటువంటి వాళ్ళు ఫోన్పే చేసి మీ అడ్రస్ క్లియర్గా, ఏదో చిన్న చిన్నగా కాదు, పేరు, డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబర్ ఇవన్నీ క్లియర్గా అడ్రస్ పిన్ కోడ్తో సహా పంపితే 14వ తారీఖున మీకు కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఆలస్యం చేయకండి, త్వరపడండి. సాక్షాత్తు హనుమంతుడి చేత అనుగ్రహించబడినటువంటి, మీరు చూడండి అదిగో సాక్షాత్తు హనుమంతుడి చేత అనుగ్రహించబడినటువంటి అష్టసిద్ధి రుద్రాక్షలు. జయం. మరో కాల్ తీసుకుందాం చిర్రావూరి గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ధనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ప్రేమవారం నుంచి అండి. సరే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి గురువుగారు. శ్రీమాత్రేనమ్మా. శ్రీమాత్రేనమ్మా, చెప్పు తల్లి. అదే మా చెల్లి చేస్తంటే మీకు కలవట్లేదని నన్ను చేయమందండి. అది వాళ్ళ ఇల్లు కట్టుకుంటుండగా వాళ్ళ అత్తగారికి తేడా చేసిందండి. తేడా చేసిందని ఇంకా తొందరగా స్లాబ్ అయ్యేసుకుని గృహప్రవేశం చేసుకున్నారండి. తర్వాత ఓ నెలల్లో ఆవిడ కాలం చేశారండి. తర్వాత మళ్ళీ 3 నెలలకి మళ్ళీ ఇల్లు అయ్యి శుభ్రం చేసుకుని మొత్తం రంగులు అయ్యి వేసుకుని చేసుకున్నారండి. తర్వాత ఇంకా అందులోకి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సంవత్సరం వస్తుంది కదండి, మళ్ళీ రంగులు అయ్యి మళ్ళీ వేసుకోవాలా లేకపోతే సరిపోతాయా అని. ఇప్పుడు సంవత్సరం రంగులు వేయించండి. ఏం చేయాలండి? వేయించండి. అదే అది వేయించుకున్నాక వచ్చారండి. వేయించుకున్నాక వచ్చారు, తర్వాత ఆవిడ పోయారు కదమ్మా. అది కొంచెం స్లాబ్ వేసుకుని వెళ్ళిపోయారండి. తర్వాత పోయాక మళ్ళీ ఆ పనులు అవి చేయించుకునండి. అయినా సరే సంవత్సరాలకి మళ్ళీ వేయించమని చెప్పమ్మా. సున్నం వేయించి వెళ్ళాలి, చెయ్యాలి అంతే. అదొకటి గురువు గారు. మళ్ళీ ఇప్పుడు మొదటి పుష్పావతి అవుతారు కదండి, వాళ్ళది అంటూ ముట్టు ఉండదంటారా? ఫస్ట్ది ఎందుకు ఉండదు? అది ఫస్ట్ది ఉండదు, రెండోది ఉంటది. అలాగేం కదమ్మా, ఏదైనా ఉంటుందమ్మా. ఏదైనా ముట్టుకోకూడదంటారా? అంతేగా మరి. రజోదోషం అంటే రజోదోషమే అది. ఫస్ట్ది ఏమో ఉండదు, రెండోది ఉంటది అని చెప్తున్నారు మా ఇంటి దగ్గర పెద్దలు. ఏమో మరి మీ ఇంటి దగ్గర పెద్దలు ఏం చెప్తే చేయండి మరి. అది ఎందుకు చేస్తామండి, మేము ఏమే నమ్మకం మేము చేస్తాం. కరెక్టే మరి. ఏమో వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నాకు తెలియదు కదమ్మా. మీ ఆచారాలు, మీ ప్రాంత ఆచారాలు ఎలా ఉన్నాయో అది కూడా ఉంటుంది. ప్రాంతాచారం కూడా లెక్కలోకి తీసుకోవాలి. అంతేనా? కానీ చాలా ఓపికగా చెప్తారండి గురువు గారు మీరు. సంతోషం అమ్మా. దేనికి పాపం ఓపికగా చెప్తారు, చిరాకు పడరు. ఏ ఊరు మీది? భీమవరం అండి. మరి వస్తున్నావా శనివారం నాడు? లేదులేండి. ఏమ్మా ఎందుకు? కొంచెం మా అక్వారు అయితే మా ఆయన గారు కొంచెం నైట్ అది అక్కడ చెరువు దగ్గర పడుకుంటా ఉంటారు. అయ్యో పాపం. సరే ఏం లేదు, ఒక మంచి అవకాశం ఒకటి మీకు ఉంది సిద్ధాంతం వస్తే. ఏంటంటే మనకి తిరుపతి ఉంది కదా, మనకి తిరుపతి ఎలాగో తమిళనాడులో నవ తిరుపతులు అని 9 ఉన్నాయి వాళ్ళకి. వైష్ణవ సాంప్రదాయంలో నవ తిరుపతులు అని 9 తిరుపతులు ఉన్నాయన్నమాట.
ఈ తిరుపతులన్నిటినీ కూడా వెళ్ళొచ్చి అక్కడ పూజలు అందుకున్నటువంటి గర్భగుడిలో స్వామివారి దగ్గరికి వెళ్ళి పూజలు అందుకున్నటువంటి మన స్వామివారు వెంకన్న స్వామివారు సిద్ధాంతం వస్తున్నారు. మీరు మూడుపల బలి రోజు స్వామివారిని పెట్టి పూజ చేసి చూసారో లేదో, మీరు టీవీలో కూడా చూపించారు. స్వామివారి విగ్రహం పంచలోహాల, అదే పంచలోహాల విగ్రహం చూపించాను, గుర్తుందా మీకు? ఆ స్వామివారిని మా శిష్యులు తీసుకెళ్లి మొత్తం నవ తిరుపతిలో తిప్పి స్వామివారి మూల విరాట్ల దగ్గర పెట్టి పూజ చేయించి తీసుకొచ్చారు. మనకి ఒకటే తిరుపతి, కానీ తమిళనాడులో మనది కాకుండా 9 తిరుపతులు ఉన్నాయి, వాళ్ళకి నవ తిరుపతులు అంటారు. అలాగా అక్కడికి వెళ్ళి వచ్చిన స్వామివారు రేపు సిద్ధాంతం వస్తున్నారు. ఎవరైనా సరే ఆయన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోవచ్చు. ఆ స్వామివారి విగ్రహాన్ని అది ముట్టుకుని నమస్కారం చేసుకుంటే తమిళనాడులో ఉన్నటువంటి 9 తిరుపతుల్ని దర్శనం చేసుకున్నటువంటి ఫలితం మీకు వస్తుంది. కాబట్టి మానకండి, వీలైతే రండి, రావడానికి ప్రయత్నం చేయండి, వచ్చి ముట్టుకుని వెళ్ళండమ్మా, మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మీరు ఎలాగా తమిళనాడులో అంతంత దూరాలు అంతంత ప్రయాణాలు చేయలేరు, మీరు అన్ని తిరుపతులు తిరగలేరు. మన వాళ్ళు పెద్ద తిరుపతి వెళ్తారు తప్ప తమిళనాడు తిరుపతిలో మనం వెళ్ళలేము. అలాంటి విశేషమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళి స్వామివారి మూల విరాట్ దగ్గర కూర్చుని పూజలు అందుకుని హారతి తీసుకుని వచ్చాడు ఆ స్వామివారు. ఆయన్ని నేను తీసుకొస్తున్నా సిద్ధాంతానికి. ఎవరైనా కనుక ముట్టుకుని నమస్కారం చేసుకుని, మామూలుగా అయితే ముట్టుకొనివ్వం ఆ విగ్రహాన్ని, ఎవరిని మేమే ముట్టుకుంటాం. అలాంటిది అందరూ ముట్టుకునేటటువంటి అవకాశం ఇస్తున్నాం. ముట్టుకోండి, మీ జన్మ ధన్యమైపోతుంది. 9 తిరుపతులు దర్శనం చేసుకునే ఫలితం మీకు ఉంటుందమ్మా. జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు? కుమారి అండి, సూర్యకుమారి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి జిల్లా అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. కుమారి చెప్పమ్మా. శ్రీమాత్రే గురు గారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. గతంలో మాట్లాడానండి ఈస్ట్ గోదావరి ఒకసారి. అది మా అబ్బాయిలకి నక్షత్ర బలి చేయించానండి గురుగారు మీ దగ్గర. అది హోమం కూడా చేయించాలన్నారు కానీ మళ్ళీ చెప్పలేదండి. ఇంకా హోమం అవసరం లేదమ్మా, నక్షత్ర బలి చేయిస్తే చాలు. అది మనకి నక్షత్ర బలి ఎంతవరకు రిలేషన్షిప్ ఉంటుంది? మనకి అక్కగారు అమ్మాయి ఉందండి, ఆడపడుచు గారు అబ్బాయి ఉన్నాడండి. దేనికి అది అంటే నక్షత్ర బలి ఒకే నక్షత్రాన్ని. ఒకే నక్షత్రమా? మీ ఆడపడుచు గారు అబ్బాయి ఉన్నాడా? వాడికి రిలేషన్ మనకు అవసరం లేదు. ఆడపడుచుకుంటే మనం చేయించాలి. ఆడపడుచు భర్త కూడా మనకు సంబంధం లేదు. బావగారు మనవడైనా పర్వాలేదండి, అవసరం లేదు. తమ్ముడు అండి, మా సొంత తమ్ముడు, మా అబ్బాయిది ఒకే నక్షత్రం అండి. ఉంటుంది, మేనల్డు మేనమామకు ఉంటుందమ్మా, చేయించాలి. మేనమామ మేనల్డు ఉంటదండి, ఉంటుంది. మేనత్త కొడుకు ఉండదు, మేనత్త కొడుకు ఉండదు. మేనత్తకే పిల్లాడికి ఉండదు కానీ మేనత్త కొడుకు ఉండదు, మేనత్త భర్తకే ఉండదు. అక్కగారు అమ్మాయి మా కోడలు ఒకే స్వాతి నక్షత్రం అండి. అక్కయ్య గారు అమ్మాయి మీ కోడలు అవసరం లేదు, మీ కోడలు బయట నుంచి వచ్చింది కదా. అక్కయ్య గారు అమ్మాయి అవసరం లేదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఉంటే చేయించాల్సి వస్తుంది. మా అబ్బాయికి జాతకం చెప్పించాలనుకుంటున్నామండి గురుగారు. మీరు రాజమండ్రి 6, 8 తారీఖులు వస్తా అన్నారు కదండి. అపాయింట్మెంట్ తీసి పెట్టుకొని నేను వచ్చేటప్పుడు మీకు చెప్తారు. అపాయింట్మెంట్ తీసి పెట్టుకోండి. అదే పెడదాం అనుకున్నానండి. తీసి పెట్టుకుంటే నేను వచ్చే ముందు చెప్తారు మీకు, అప్పుడు కలుద్దురు గాని. అదే అబ్బాయికి కొంచెం చూపించాలనండి, జాతకం రక్షించాలనండి. సరే అమ్మ, నేను వచ్చేటప్పుడు ముందు నువ్వు అపాయింట్మెంట్ బుక్ చేసి పెట్టుకో తల్లి. జయం. మరో కాల్ తీసుకుందాం చిరావురి గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గాయత్రి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఖమ్మం దగ్గర దోసలాపు. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. చెప్పు తల్లి. హలో గురువు గారు. చెప్పమ్మా. శ్రీమాత్రి అండి. హలో చెప్పమ్మా. మేము గుడికి వెళ్తే మామూలు కొబ్బరికాయ కొట్టమండి, ఏదో మామూలు 11 రూపాయలు 50 రూపాయలు అట్లా చూసినంత దక్షిణ వేసి స్వామివారి తీర్థం తీసుకుని వస్తుందండి. కొబ్బరికాయ కొట్టాలండి. కొట్టాలని రూల్ ఏం లేదమ్మా. సరే, ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు మనం పెళ్లిళ్ళల్లో నక్షత్రాలు చూస్తాం కదండి, అబ్బాయిది అమ్మాయిది. హలో. అవును. అయితే విపత్తారను నైదంతార పనికిరాదు అంటారు కదండి, అది నిజమే? అది జన్మతార పనికిరాదు, విపత్తార పనికిరాదు, నైదంతార పనికిరాదు, 3 పనికిరావు. ప్రత్యక్తార కూడా పనికిరాదు, 5వది పనికిరాదు. అట్లాగా అండి. సరే, అదే అడుగుతాను. అది ఎవరికైనా అండి, అబ్బాయి నుంచి అమ్మాయికి, అబ్బాయి ఎటు నుంచి ఎటైనా సరే. అలాగండి.
కొంతమంది ఏమంటారండి, అబ్బాయి నుంచి చూసుకోవాలి, అమ్మాయి మన ఇంటికి వచ్చేది కదా అంటారండి. అమ్మాయి మన ఇంటికి వస్తే మాత్రం అబ్బాయి నుంచి ఎందుకు చూసుకోవాలి? అమ్మాయి నుంచే చూడొచ్చుగా, మరి మన ఇంటికి వస్తుంది కాబట్టి. అదేలేండి. సరే అండి, నమస్కారం అండి. మంచిది తల్లి, జయం. జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, కాల్ కట్ అయిందండి. ఎప్పుడైనా సరేనమ్మా, ఎటు నుంచి ఎటైనా చూడాల్సిందే. అటు నుంచి ఇటైనా ఇటు నుంచి ఎటైనా కంపల్సరీ అబ్బాయి నుంచి అమ్మాయి కానీ అమ్మాయి నుంచి అబ్బాయిని చూసుకోవాల్సిందే. అలాగే పేరు మార్చేసినంత మాత్రం జాతకాలు మారిపోవు. పెళ్ళిళ్ళలో పేరు మార్చేస్తుంటారు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. జాతకం కలిస్తేనే పెళ్లి చేయండి, అంతే తప్ప పేరు మార్చేసి ఎలాగోలా కలిపేసి పెళ్లి చేద్దామని అనుకోకండి. దానివల్ల తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు ఇబ్బందులు పడతారు. అందుకని ఖచ్చితంగా అన్నీ కుదిరితేనే చెయ్యండి. అలాగే మన ఈ అష్టసిద్ధి రుద్రాక్ష కనుక ఎవరన్నా తెప్పించుకోవాలనుకుంటే మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దీనికి వాట్సాప్లో అష్టసిద్ధి రుద్రాక్ష అని మెసేజ్ పెట్టండి. పెడితే మన వాళ్ళు రిప్లై ఇస్తారు. త్వరగా తెప్పించుకోండి. జయం. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు చిరావురి గారు, మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి. చూశారు కదండి, ఇది వాటి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579. సిద్ధాంతంలో చిర్రావూరి గారిని కలవాలి అంటే రేపు అనగా జూన్ 8, 6, 2024 రోజున సమయం ఉదయం 7 గంటల నుండి అందుబాటులో ఉంటారు. చిరునామా ఆర్యవైశ్య కళ్యాణ మండపం, కోమట్ల సత్రం, రావిచెట్టు సెంటర్. సిద్ధాంతంలో కలవగలరు.